కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉందని విమర్శించారు. సింగరేణి బొగ్గు కుంభకోణంపై హరీష్ రావు ఆధారాలతో బయటపెట్టారని అన్నారు. సింగరేణిలో 6,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశం ఈ యొక్క సింగరేణి బొగ్గు గనుల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందని చెప్పేసి అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఈ నైనీ బ్లాక్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తామని ప్రకటన చేసింది, అసలు కారణం ఏంటి, ఇంకా అంతకుముందు ఏం జరిగింది అసలు? అయితే జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పటి వరకు కూడా ఇది వెలుగు చూడలేదు. మొన్న 3 రోజుల క్రితం హరీష్ రావు గారు ఈ విషయాలన్నీ కూడా కనుక్కున్న తర్వాత ఒక ప్రెస్ మీట్ ద్వారా బయటపెట్టిన తర్వాతనే ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటి విషయాలు మరి ప్రజల్లోకి వెళ్ళినాయి. ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మాత్రం ఇది జరుగుతూ ఉంది. వాస్తవంగా నైని బొగ్గు బ్లాక్ను రద్దు చేయడానికి గల కారణాలు కూడా ఇలా చర్చనీయాంశంగా ఉన్నాయి. కారణం ఏంది? ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి స్వయాన బహుమతిగా కట్టబెడుతున్నారు కాదు, మంత్రులుగా తర్వాత ఇతరులకు కూడా మాకు కూడా సంస్థలు ఉన్నాయి, మా బంధువులకు కూడా సంస్థలు ఉన్నాయి, మాకెందుకు చెందద్దు అనేటువంటి ఒక మరి ఈ వీళ్ళ మంత్రుల మధ్య వచ్చినటువంటి ఈ విభేదాల కారణంగానే ఇలా నైని బొగ్గు బ్లాకు రద్దు కావడం అనేది జరిగింది. ఇది ఇంతటితోటి ఆగకుండా గతంలో అంటే 2024 తర్వాత ప్రభుత్వం మారినప్పటి నుంచి వచ్చినటువంటి ఏవైతే టెండర్స్ ఉన్నాయో, బొగ్గు బ్లాకుల టెండర్లు ఉన్నాయో వాటన్నిటిలో కూడా కుంభకోణం జరిగింది అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఎందుకు అనంటే వీళ్ళు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి మైన్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి నిబంధన ద్వారానే వాళ్ళు అనుకున్న వాళ్లకు బొగ్గు బ్లాకులను కట్టబెట్టడం వల్ల వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేటువంటి విధానానికి ఇలా తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఇదంతా జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలంటే సిబిఐ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సార్, మీకు పూర్తిగా అవగాహన ఉంది, ఎందుకంటే గౌరవ అధ్యక్షులు కూడా పనిచేశారు సింగరేణి తరఫున. అసలు ఎన్ని బ్లాకులు ఉన్నాయి, ఏంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బ్లాకుల్ని రేవంత్ రెడ్డి బంధువులకు అప్పగించారని చెప్పేసి అంటున్నారు. ఏం జరిగింది అసలు? అంటే ఒక రేవంత్ రెడ్డి బంధువులకి అప్పగించడం కాదు, చాలా సంస్థలున్నాయి. వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఒక నైనీ బ్లాక్ మాత్రమే రేవంత్ రెడ్డి అల్లుడు విషయంగా వచ్చింది. మిగిలిన అన్ని కూడా వాళ్ళ బంధువులకు వాళ్ళ కంపెనీలకు కట్టబెట్టడం కోసమే ప్రయత్నం జరుగుతుంది. దాదాపుగా నాకు తెలిసినంత వరకు అక్యురేట్ కాకపోవచ్చు కానీ 7 బొగ్గు బ్లాకుల పైన ఇది ఈ టెండర్ ప్రక్రియ జరిగింది. ఇదే విధానంతో జరిగింది. ఈ విధానంతో జరగడం వల్ల లక్షల క్యూబిక్ మీటర్ల ఈ టెండర్ కాబట్టి ఒక క్యూబిక్ మీటర్ మీద కొంత తేడా వచ్చినా అది లక్షల్లో కోట్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ 7 బొగ్గు బ్లాకుల పైన జరిగినటువంటి వాటిపైన సమగ్రమైన విచారణ జరిగినట్టయితేనే నిజమైనటువంటి వాస్తవాలు బయటికి వస్తాయి. సార్, ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ఒక సీనియర్ అధికారులతోటి నేరుగా వెళ్ళి మీరు అక్కడ విచారణ చేయండి, అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు. దీనిపైన మీరేం చెప్తారు? అంటే నేను అనేది ఏంటంటే మేము ఆల్రెడీ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం, లేదంటే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయమని మేము అడుగుతూ ఉన్నాం. మొన్న హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మేము కావచ్చు, మా కార్మిక నాయకులు కావచ్చు, మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీగా యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఈ సింగరేణి సంస్థను కాపాడాలనేటువంటి ఉద్దేశం ఉంటే కిషన్ రెడ్డి గారు కంటి తుడుపు చర్య కాకూడదు. ఎవరో 2 సీనియర్ అధికారులను పంపించి చేతులు తుడుచుకోకూడదు. ఈ విచారణ ఏదో పైపైన చేసి ముగించే ప్రయత్నం చేయకూడదు. నిజాయితీతో చేసినట్టయితే సిబిఐ ఎంక్వైరీ వేయాలనే మేము కోరుతున్నాము. లేదంటే సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరగాలి. ఇప్పుడు వాస్తవాలు కొన్ని తెలుసుకోవడం కోసం, రిపోర్టు తెప్పించుకోవడం కోసం 2 సీనియర్ అధికారులను పెట్టడం సంతోషం, ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఇంతటితోటే ఏదో మొక్కుబడి చర్యగా మాత్రం కావద్దని కూడా మేము కోరుతా ఉన్నాం. సార్, కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది. అసలు అంటే ఏమంటుందంటే గతంలోనే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడే ఈ సుజన్ రెడ్డికి ఈ యొక్క బొగ్గు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అందులో ప్రతిమా శ్రీనివాసరావు ఉన్నారు, మిగతా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వారు కూడా ఉన్నారు. సో విచారణ చేస్తే మరి 2014 నుంచే విచారణ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అంటే మేము దానికి వ్యతిరేకం కాదు, మేము చేయొద్దని అంటలేం. అప్పటి నుంచి జరిగితే అప్పుడు మాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారి హయాంలో ఏ బొగ్గు బ్లాకులకైతే టెండర్ ప్రక్రియ జరిగిందో అవన్నీ కూడా మైనస్ టెండర్లు. 10 నుంచి 20% మైనస్లో పోయినటువంటి టెండర్లే.
ఆ విధానంతో ఆ బొగ్గు అంటే వర్క్స్ జరిగినాయి. కానీ ఇప్పుడు అన్ని ప్లస్ టెండర్లు, ఇది తెలిసిపోతుంది కదా, దీన్ని బట్టే తెలిసిపోతుంది కదా. కాబట్టి మా మీద ఆరోపణ చేయదలుచుకుంటే నిజంగానే విచారణ 2014 చేయండి, ఎవరొద్దంటున్నారు. చూస్తున్నాం కదా, ఈ యొక్క బొగ్గు కుంభకోణంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి అసలు ఈ యొక్క టెండర్ కట్టబెట్టారు ఏంటి అన్న దానిపైన కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలి. ఎందుకంటే అందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఖచ్చితంగా సింగరేణిని మనం కాపాడుకోవాలి. సింగరేణిని కాపాడుకోకపోతే రానున్న రోజులలో చాలా ఇబ్బందులు కూడా తలెత్తుతాయని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.